జనంలో వేరే వెళ్ళిపోతుంది అన్నాడని, దానికోసం మెత్తబడ్డాడని జగన్ కూడా ఆ అక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో కూడా, ఆ ముందు రోజున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళతో వైసీపీకి ఓటేయండిరా సీటు మారచ్చు కానీ అని చెప్పాడని, ఆ విషయం అవినాష్ రెడ్డి నోటీస్కి వచ్చి వివేకానంద రెడ్డి ఇట్లా అన్నాడేంటని ఎంక్వైరీ చేస్తే అప్పటికే జగన్ దగ్గర ఇట్లా చెప్పొచ్చాడు, జగన్ కూడా మెత్తబడుతున్నాడు అని తెలిసి ఇతనే లేకపోతే ఇక ఏ గొడవ ఉండదు కదా అని చంపించేశాడు అన్నటువంటి కోణాన్ని రామ్ సింగ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ జగన్ మొండిగా నిలబడటం అవినాష్ రెడ్డి వెనకాల కాబట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డిని అనడానికి లేదు. ఎందుకు జగన్ ఏమంటున్నాడు, నేనే టికెట్ ఇచ్చాను అవినాష్ రెడ్డికి, నేను ఇంకొకరికి ఇస్తాను నేను ఎందుకు అన్నాను అంటున్నాడు. ఇంకోటి స్ట్రాంగ్ గా యాంటీ షర్మిల, యాంటీ వివేకానంద రెడ్డి, యాంటీ విజయం ఉన్నాడు స్టిల్ నో. అంటే మా కుటుంబ సభ్యులే కానీ వాళ్ళు నన్నే నాశనం చేయాలని చూసే వర్గం అనేటటువంటి ఫీలింగ్ లో అతను ఉన్నాడు, ఓపెన్ గా కనబడుతుంది. కాబట్టి అంత మొండిగా అతను ఉన్నప్పుడు అతను మెత్తబడతాడని చెప్పి మర్డర్ చేస్తారా? ఎందుకంటే మర్డర్ జరిగిన తర్వాత రాయలసీమ పౌరుషమే కదా, నేను నీకు టికెట్ ఇస్తే నా బాబాయ్ నువ్వెంతలో చంపుతావు అని అనాలి కదా. ఇది క్లోజ్ కదా, ఇది రక్త సంబంధం. వాళ్ళు పెదనాన్న, ఇది మన పెదనాన్న కొడుకులు, ఆ టైపు బంధుత్వం. ఈయన